ఓం నమో రామదూతాయ. మనం గత 2-3 రోజులుగా చూస్తున్నాము, టీవీల్లో, సోషల్ మీడియా మాధ్యమాలలో చూస్తూ ఉన్నాము. ఒక ఐటీ కంపెనీ టీసీఎస్ నాసిక్ బ్రాంచ్లో కొంతమంది యువత ఇబ్బందులకు గురై కొంతమంది చేత మత మార్పుల నిమిత్తం ఒత్తిడి తెప్పించుకున్నారని, కానీ అందరూ తెలుసుకోవాల్సినటువంటిది ఎటువంటి ప్రలోభాలకి తలొగ్గందిని, అట్లాగే ఏదో మీరు ఇది చేస్తే అది ఇస్తాము, మేము అది చేయాలంటే మీరు ఇది చేయాలి అని చెప్పగానే వాళ్ళ కాకమ్మ కథలన్నీ వింటూ వాళ్ళు చెప్పినట్టుగా చేసి ఇబ్బందులకి గురి కాకూడదు. అట్లాగే కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తాము అని చెప్పి, లేదా వాళ్ళకి కొత్తగా పనిలో చేరారు కదా కాబట్టి ఏదో మాయమాటలు చెప్పి సహాయం చేస్తూ ఉండగానే వీళ్ళు నిజంగా మంచి మనుషులే అనుకుని నమ్మిపోయి వారితో స్నేహాలు పెంచుకొని అవి ఇంకా దగ్గరగా మారి, అట్లాగే రెండవ దాంట్లో మీరు ఇది చేస్తే మేము మీకు సహాయంగా ఉంటామని వాళ్ళు చెప్పగానే వీళ్ళ పర్సనల్ విషయాలు కూడా వాళ్ళకి చెప్తూ ఉండడం ద్వారా అలసు కూడా అయిపోతుంటారు. అట్లాగే జరిగి ఈ టీసీఎస్ కంపెనీలో జరిగినటువంటి విషయాలలో కొంతమంది అమ్మాయిలు బాగా ఇబ్బంది పడ్డారు. అట్లాగే అది మితిమీరిన తర్వాత వీళ్ళని వాళ్ళ కంట్రోల్లో తీసుకొని మత మార్పిడి చేసుకోవాలి అనేటువంటి వేధింపులకి గురి చేస్తున్నారు. కాబట్టి అమ్మాయిలు వ్యక్తిగత విషయాలని ఎవరికీ అనవసరంగా పంచుకోకూడదు. అట్లాగే ముఖ పరిచయం లేనటువంటి వాళ్ళు, ఒకవేళ ముఖపరిచయం ఉన్నా కూడా కొత్తగా కలిగినటువంటి స్నేహాలు, కొత్తగా కలిగినటువంటి పరిచయాలకి ప్రలోభపడి వీళ్ళు నిజంగా గొప్పవాళ్ళు, నిజంగా మంచివాళ్ళు అనేటువంటి ఆలోచన కలిగించుకోవద్దు. మీరు ఇబ్బంది పడవద్దు, మీ తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టవద్దు, మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టవద్దు. అట్లాగే ఆ మత మార్పిడి చేసేటువంటి వాళ్ళని కూడా పోలీసులు వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. కానీ ఇట్లాంటి ముఠాలు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు. మన ప్రయత్నంతో, మన కృషితో మనము విజయాలు సాధించాలి. అంతేగాని ఎవరో ఏదో ఇస్తామనగానే వాళ్ళని నమ్మేసి గుడ్డిగా నిజంగా వీళ్ళు మనకు సహాయం చేస్తారు అనేటువంటి ఆలోచన తీసేసి, నిజంగా మోసగాళ్ళు అట్లాంటి మాయ మాటలు, కట్టుకథలు చెప్పే ప్రలోభ పెడుతూ ఉంటారు. అటువంటి వాటి నుండి బయటపడాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, కష్టే ఫలి అంటారు. మన కష్టాలని మనం నమ్ముకోవాలి, అప్పుడే మనకు ఫలితం కూడా చాలా గొప్పగా వస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఇట్లా చేశారో వాళ్ళకి కఠినమైనటువంటి శిక్ష పడేట్టుగా చూడాలి. అంతేకాకుండా అటువంటి పెద్ద పెద్ద కంపెనీలలోనే ఇట్లా జరుగుతున్నాయంటే సామాన్యమైనటువంటి ఉద్యోగాలలో అమ్మాయిలు ఎంతో ఇబ్బంది పడే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, 32 రోజులు చిత్రహింసలకు గురి చేస్తూ, కళ్ళు పీకేసి, గోళ్లు పీకేసి, ఇనుము వస్తువులు కాల్చి వాతలు పెడుతున్నా, మేకులు ఒళ్ళంతా గుచ్చుతున్నా, తాళ్లతో కట్టేసిన, తిండి పెట్టకుండా ఉన్నా కూడా మత మార్పిడి చేసుకోను అని చెప్పి భారతదేశానికి తల ఎత్తుకునేలాగా చేస్తాను తప్ప తల దించుకునేలా నా హైందవాన్ని, నా భారతీయాన్ని నేను అలా చూడనివ్వను అనేటువంటి ఆలోచనతో ఎంతో శారీరక బాధకి, మానసిక ఒత్తిడికి గురైనా కూడా తల వంచనకుండా ఉన్నటువంటి శంభాజీ మహారాజ్ను చూస్తూ మనం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రస్తుత కాలంలో చిన్న చిన్న అత్యాశలకి, చిన్న చిన్న ఆశలకి, ఎదుటి వాళ్ళు చెప్పినటువంటి మాయ మాటలకి పడిపోతూ వాళ్ళతో అనుకరిస్తూ మతాలు మారుస్తూ ఉన్నారు. ముఖ్యంగా హిందువుల అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. వాళ్ళను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు చాలామంది ఒప్పుకోవట్లేదు. కానీ ఇటువంటి కట్టుకథలు చెప్పి, మాయమాటలు చెప్పేటువంటి మత మార్పిడి చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం హిందూ ఆడపిల్లలు పడిపోతూ వాళ్ళతో వెళ్ళిపోతున్నారు. అలాంటి అమానవీయతను వదిలేసి హైందవ సంస్కృతి సంప్రదాయాలను కూడా కాపాడాలని ప్రతి యువకులకి, యువతులకు తెలుపుతూ ఓం నమో రామదూతాయ.